ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. వికలాంగురాలు భూమిని ఆక్రమ పట్టా చేసి మోతే ఎంఆర్ఓ సంఘమిత్రను వెంటనే సస్పెండ్ చేయాలని సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట అరగుండు కొట్టించుకుని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ వినూత్న నిరసన. ఆర్డీఓ విచారణలో ఎంఆర్ఓ అక్రమ రిజిస్ట్రేషన్ చేసిందని తేలినా నేటికి ఆమెపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఎంఆర్ఓపై చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగబోదని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామన్నారు. చివ్వింల మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన వికలాంగురాలు మట్టపల్లె పూలమ్మ భర్త పేరిట ఉన్న 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని ఆమెకు తెలియకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మోతే తహసీల్దార్ సంఘమిత్రను వెంటనే సస్పెండ్ చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ చేశారు. మరి చివ్వేముల మండలం తిరుమలగిరి గ్రామానికి సంబంధించినటువంటి మట్టపల్లి పూలమ్మ అని చెప్పేసి మా వికలాంగురాలు గారి భర్త అయినటువంటి మట్టపల్లి వెంకటాచలం గారి పేరు మీద ఉన్నటువంటి 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని మరి మా వికలాంగురైనటువంటి పూలమ్మ గారికి, అదేవిధంగా ఆమె కుమారుడు అయినటువంటి మట్టపల్లి రఘుకు కానీ, అదేవిధంగా ఆమె అత్త అయినటువంటి లింగమ్మ గారికి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అంటే ఎందుకంటే ఆ భూమికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, పూలమ్మ గారి భర్త చనిపోయినారు, వారి కనీసం కూడా సమాచారం ఇవ్వకుండా మోతే ఎంఆర్ఓ గారు అక్రమ మార్గంలో మరి ఈ నెల 7వ తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది. ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్ సంబంధించి మరి ఈ భూమికి సంబంధించి 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి సూర్యాపేట కార్పొరేషన్ బ్యాంకులో మార్టిగేషన్ లోన్ ఉన్నది. ఒరిజినల్ పాస్ పుస్తకాలు మొత్తం కూడా బ్యాంకులోనే ఉన్నవి. ఒరిజినల్ పాస్ పుస్తకాలు బ్యాంకులో ఉన్నప్పటికీ మార్టిగేషన్ లోన్ ఉన్నప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు అవినీతికి పాల్పడి తప్పుడు పాస్ పుస్తకాలను తయారు చేసి అక్రమంగా మరి కుటుంబ సభ్యురాలైనటువంటి మా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి మా పూలమ్మ గారికి, వాళ్ళ కొడుక్కి, వాళ్ళ అత్తకి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా మరి ఈ నెల 7వ తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది. ఆ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పేసి, అక్రమ రిజిస్ట్రేషన్కు సంబంధించి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ నెల 27వ తారీఖున మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా విచారణ జరిపారు. వారి విచారణలో కూడా మరి అక్రమంగా ఎంఆర్ఓ గారు ఫ్యామిలీ మెంబర్స్కు నోటీసులు ఇవ్వకుండా పట్టా చేసిందనేటటువంటి విషయం కూడా నిగ్గు తేల్చి మరి 27వ తారీఖు ఆర్డీఓ గారు తప్పు జరిగిందని తెలిసి కూడా నేటి వరకు కూడా ఎంఆర్ఓ గారి పట్ల చర్యలు తీసుకోకపోవడం అనేది వికలాంగుల సమాజం పట్ల కొంత చిన్నచూపు చూస్తున్నారనేటటువంటి ధోరణి మాకు అనిపించి ఈరోజు మరి ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఏదైతే అక్రమ పట్టా ఉందో చేసిన అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారు కూడా మేము అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినాం. కలెక్టర్ గారు మేము గ్రామ సభల మీటింగ్లో ఉండటం వల్ల కొంత బిజీ ఉన్నాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నాయి. 7వ తారీఖు రిజిస్ట్రేషన్ చేస్తే దాదాపు మళ్ళీ నెల పూర్తిగా వస్తుంది, నెల రోజులుగా వస్తున్నా కానీ మరి అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. మా వికలాంగురాలు భూమిని కోల్పోయి ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా అక్రమంగా ఎంఆర్ఓ పట్టా చేస్తే లబోదీపం అని ఆమె ఆందోళన చేస్తుంటే మరి ఆమెకు అండగా నిలబడి మేము ఇలా అరగుండ్లు కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ జిల్లా అధికారుల తీరును కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. జిల్లా అధికారులు మా వికలాంగులకు అన్యాయం జరిగినా స్పందించడం లేదు. మోతే ఎంఆర్ఓ గారు ఏంటంటే ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు, ఎవరైనా సకలాంగులు ఉంటే వికలాంగుల భూములు అక్రమంగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడమే సంఘమిత్ర గారు లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మేము భూభారత్ తెచ్చినామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆ భూభారత్ ద్వారా భూ సమస్యల పరిష్కారం అయ్యేదేమో కానీ ఈ సంఘమిత్ర లాంటి ఎంఆర్ఓ గారి వల్ల మా వికలాంగుల భూములు మొత్తం కూడా కబ్జాలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది, సకలాంగులకు రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితి మీద మోత ఘటన మీద మరి బ్యాంకులో ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నాక అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించడం అంటే ఎంఆర్ఓ తప్పు చేసినటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత తప్పు చేసినా కానీ నేటి వరకు కూడా మరి జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు స్పందించకపోవటాన్ని మేము తప్పుపడుతూ ఆ మార్టిగేషన్లోనూ ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ మెంబర్ సమాచారం ఇవ్వకుండా కూడా ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసింది. కాబట్టి ఆమెను తక్షణమే సస్పెండ్ చేసి ఆమె చేసినటువంటి ఆ పట్టాను రద్దు చేసి మా వికలాంగురాలు పూలమ్మకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి భూమిని ఇప్పించాలని చెప్పేసి ఈరోజు సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట మేము అరగుండు పెట్టి నిరసన వ్యక్తం చేసినాం. ఈ అరగుండుతోనే మా నిరసన ఆగదు. భవిష్యత్తులో ఒకవేళ ఈ విషయం మీద కలెక్టర్ గారు కనుక స్పందించి కనుక నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని లక్షలాది మంది వికలాంగులతో దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల భూములకు రక్షణ కల్పించాలి. వికలాంగులను ఎవరైనా ప్రభుత్వ అధికారులు చిన్నచూపు చూస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది.